ప్రార్థన చేసుకుందాం. మమ్మను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ లోకానికి వచ్చిన మేము నీ నామ ఘనతకు కీర్తిని తీసుకొని వచ్చే పిల్లలముగా మేము ఎల్లప్పుడూ మారగలుగుటకు కృపను సహాయాన్ని దయచేయండి తండ్రి. మేము మీకు ఇష్టమైన కుమారులముగా ఈ లోకంలో మార్చబడుతుండగా తండ్రి, మీ సంకల్పాన్ని మీ ఇష్టాన్ని ఈ లోకంలో మేము నెరవేర్చి ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన బిడ్డలుగా అనేకులను మేము మార్చగలుగుటకు ప్రయాసపడుతుండగా తండ్రి, మార్చి మీరుండే లోకానికి అనేకులను తీసుకుని వచ్చేవారుగా మారగలుగుటకు కృపను సహాయాన్ని దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులైన దేవుని పిల్లలకు మన ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించబోయే పాఠం, యేసుక్రీస్తు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, అందరి కొరక. డిప్లొమా సెకండ్ ఇయర్ న్యూ లెసన్స్లో నుంచి, క్రొత్త పాఠాలలో నుంచి యేసుక్రీస్తు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, అందరి కొరక. ప్రియులారా, ఈ పాఠం సమాజంలోనికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రియులారా, నేడు క్రీస్తుని నమ్మని వారు, క్రీస్తుని దేవునిగా విశ్వసించని వారు, ఈ లోకానికి వచ్చిన అనేకులు క్రీస్తు కొరకు, పరలోకపు తండ్రి కొరకు, ఆయన రాయించిన మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ కొరకు అనేకమైన తప్పుడు రచనలను, తప్పుడు మాటలను సమాజంలో ఉన్న ప్రతి మనిషిని భ్రమపెట్టుటకు మాట్లాడడం మనకు తెలుసు. ముస్లిం సహోదరులైన వారైతే కొందరు క్రీస్తు సిలువ వేయబడలేదని, కొందరు క్రీస్తు చనిపోలేదని, కొందరు యేసుక్రీస్తు అసలు భూమి మీద జన్మించలేదని కూడా మాట్లాడిన వారు ఉన్నారు ప్రియులారా. అయితే క్రీస్తును నమ్మాము, క్రైస్తవులమని పిలువబడుతున్న వారు మాత్రం దేవుని జ్ఞాన గ్రంథమైన బైబిల్లో రాయబడిన సంగతులు ఎరుగక, వారు చెప్పిన వాటికి సమాధానం చెప్పే జ్ఞానము వారికి లేక అనేకులు సమాధానము చెప్పని వారుగా ఉండడం మనకు తెలుసు ప్రియులారా. అయితే క్రీస్తును నమ్మి విశ్వసించి వాక్య ప్రకారంగా జీవించాలని తెలుసుకున్న మనము క్రీస్తు గూర్చిన కానీ, పరలోకపు తండ్రిని గూర్చి ఎవరైనా తప్పుడుగా మాట్లాడినా, తప్పుడుగా వారిపైన నిందలు వేసిన, క్రీస్తును నమ్మి విశ్వసించామని చెప్పుకుంటున్న మనము సమాధానము చెప్పుటకు సిద్ధంగా ఉండాలి. మనము ఎలా మార్చబడాలి, ఎలా ఉండాలి అంటే, ఈరోజు దేవుని జ్ఞానాన్ని ఎరుగని వారు, వాక్యంలో రాయబడిన సంగతులు తెలుసుకొనని వారు ఎలా ఉన్నారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా. దేవుని ఎదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను అంటున్నాడు. చూడండి ప్రియులరా, అంటే పరలోకమందున్న దేవుడు రాసిన జ్ఞాన గ్రంథపు మాటలలోని సంగతులను సత్యవాక్యమైతే, ఈ సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువాడుగా ఉండాలి, సరిగా విభజించేవాడుగా మార్చబడాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడిన సంగతులను గ్రహించుటకు చాలా కష్టమైనవి. వాటిని విద్యావిహీనులు గ్రహించలేరు. అస్థిరులైన వారు, అస్థిరులంటే ఒకే దగ్గర స్థిరంగా ఉండని వారు, సత్యవాక్యంలో నిలబడక అటు ఇటు సముద్రములో ఉన్న అలలు ఎలాగైతే కదులుతూ ఉంటాయో, అలాగే అస్థిరులైన వారు కూడా కదులుతూ ఉండే ఒక జాతికి చెందిన వారు గనక, ఒక దగ్గర స్థిరంగా ఉండని వారు గనక
ఇలా అస్థిరులైన వారు కూడా దేవుని జ్ఞాన గ్రంథములోని సంగతులు ఎరుగక ఉన్నారు గనక వారికి దేవుని మనసు అనేది అర్థం కాదు ప్రియులారా. మరి దేవుడు రాయించిన జ్ఞాన గ్రంథపు సంగతులు అర్థం కావాలంటే దేవుని ఎదుట సరిగ్గా ఉపదేశించేవాడుగా, విభజించేవాడుగా ఉండాలి. దేవుని జ్ఞానాన్ని నేర్చుకునిన వాడుగా ఉండాలి నువ్వు. కానీ ఒకడేమో బైబిల్ను తప్పుడు పట్టడానికి, బైబిల్లో రాయబడిన మాటలను వక్రీకరించడానికి 100 అసంబద్ధాలను రాశాడు. మరొకడు క్రీస్తు మీద అనేక నిందలు మోపాడు. ఇలా సమాజంలో ఉన్నవారికి క్రీస్తు అర్థం కాక, బైబిల్ అర్థం కాక, దేవుని మనసు ఎరుగక అందరూ అపార్థం చేసుకునేవారుగా ఉన్నారు ప్రియులారా వాక్యాలని. అలా దేవుని జ్ఞానాన్ని అపార్థం చేసుకుని వాటిలో ఈరోజు మనం ఆలోచిస్తున్న పాఠము కూడా అపార్థం చేయబడినదే. ఏంటంటే యేసుక్రీస్తు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, అన్యుల కొరక, లేకపోతే అందరి కొరక? ఆలోచించండి ప్రియులారా. వారు చూపిస్తున్న మాటలు కూడా యేసుక్రీస్తు వారు వచ్చింది ఇజ్రాయేలీల కొరకే. మీ బైబిలే మాట్లాడుతుంది ఇజ్రాయేలీల కొరకే యేసుక్రీస్తు వారు వచ్చారని. ఇజ్రాయేలీలను రక్షించడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉద్భవించాడని, ఈ భూమి మీద ఆయన జన్మ జరిగిందని లోకంలో ఉన్నవారైన వారిలో బైబిల్ని వక్రీకరించేవారు మాట్లాడుతూ బైబిల్లో రాయబడిన మాటలను చూపిస్తున్నారు. తెలుసా ప్రియులారా? ఏంటనుకుంటున్నారా? మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. యేసుక్రీస్తు వారు తన శిష్యులతో మాట్లాడుతూ చెబుతున్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని అంటున్నాడు. అంటూ 6వ వచనం ప్రియులారా, ఇజ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ పరలోకపు తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు వారు తన శిష్యులైన 12 మందిని, లేకపోతే తన శిష్యులను పంపుచు వారికి యేసుక్రీస్తు వారు చెప్పి పంపించినది ఏంటంటే, మీరు ఇజ్రాయేలీల యొక్క ప్రాంతంలోనికే వెళ్ళాలి. ఇజ్రాయేలీలను రక్షించడానికి వారి దగ్గరికి వెళ్ళి వారినికే దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని జ్ఞానాన్ని, నేను పుట్టింది వారి కోసమేనని తెలియజేయాలి అని ఆనాడు అపోస్తలులకు ఆజ్ఞాపించి పంపించాడు కదా. గనుక యేసుక్రీస్తు వారు వచ్చింది ఇజ్రాయేలీల కొరకు తప్పించి సమరయుల కొరకు కాదు, గ్రీసు దేశస్థుల కొరకు కాదు, నేడు భారతదేశంలో ఉన్న భారతీయుల కోసం కాదు ఆయన వచ్చింది. ఆనాడు ఉన్న ఇజ్రాయేలీలను రక్షించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. గనుక క్రైస్తవులైన వారులారా, మీరు వాక్యాన్ని ఉపదేశించడానికి వీల్లేదు, మీరు వాక్యాన్ని చెప్పడానికి వీల్లేదు, మీరు మారు మనసు పొందడానికి వీల్లేదు. ఎందుకంటే మీ కొరకు కాదు కదా యేసుక్రీస్తు వచ్చింది అని అనేకులను భ్రమ పెడుతున్నారు ప్రియులారా వీరు. ఇంకొక మాటను యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడిన మాటను కూడా చూపిస్తున్నారు ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం, ఆయన ఇజ్రాయేలు ఇంటివారైన నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదు అంటున్నాడు. చూడండి ఏం చెబుతానండి ఇక్కడ, నేను ఇజ్రాయేలు ఇంటి వారిలో నశించిన గొర్రెల యొద్దకే నేను పంపబడ్డానే తప్పించి సమరయుల కోసం నేను రాలేదు, అన్యజనుల కోసం నేను రాలేదు, గ్రీసు దేశస్థుల కోసం నేను రాలేదు, భారతీయుల కోసం నేను రాలేదు, రోమీల కోసం నేను రాలేదు, రష్యన్స్ కోసం నేను రాలేదని ఆయన చెబుతున్నాడు.
మీరు ఈరోజు భారతదేశంలో బైబిల్ పట్టుకొని క్రీస్తు అందరి కొరకు వచ్చాడు, అందరినీ రక్షిస్తాడని బోధిస్తున్నారేంటి? మీరు బోధిస్తున్న బోధ తప్పుడు బోధ కదా, మీ మాట తప్పుడు మాట కదా. బైబిల్లో ఇజ్రాయేలీల కొరకు క్రీస్తు వస్తే మీరేంటి అందరి కొరకు వచ్చాడని చెబుతున్నారు అని అనేకులు క్రైస్తవులైన వారిని భ్రమ పెడుతున్నారు. ప్రియులారా, ఈ మాటను చదివితే మనకు కూడా కొంత వాస్తవంలాగే కనిపిస్తుంది కదండి. బైబిల్లో రాయబడిన ఈ 2 వచనాలను మనం పరిశీలిస్తే ఆనాడు అపోస్తలులను పంపింది ఇజ్రాయేలీల దగ్గరికే కదా. యేసుక్రీస్తు వారు కూడా నేను ఇజ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే అన్నాడంటే ఇజ్రాయేలీలలో నశించిన వారిని వెదకి రక్షించడానికి మాత్రమే యేసుక్రీస్తు వారు వచ్చారు అని అంటున్నాడంటే కొద్దిగా వాస్తవంగానే కనిపిస్తుంది కదా ప్రియులారా. బైబిల్ను సరిగా విభజించాలి, సత్యవాక్యమును సరిగా ఉపదేశించాలి, సత్యవాక్యమును సరిగా విభజించి బోధించాలి ప్రియులారా. దేవుని జ్ఞానాన్ని అర్థము చేసుకోవడం కంటే లోకంలో అపార్థము చేసుకొనిన వారి సంఖ్య ఎక్కువ. అర్థము చేసుకొనిన వారి కంటే అపార్థము చేసుకొనిన వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కాబట్టి ఈరోజు మనము అపార్థం కాదు చేసుకోవాల్సినది, అర్థం చేసుకోవాలి, సమాజానికి తెలియజేయాలి ప్రియులారా. కానీ అర్థము చేసుకొనిన వారి కంటే అపార్థము చేసుకొనిన జనాభా సంఖ్య ఎక్కువ. మరి అలాంటి వారికి క్రైస్తవులమైన మనము, ట్రూ క్రిస్టియన్గా పిలువబడుతున్న మనము సత్యవాక్యాన్ని విభజించి తెలియజేయాలి. ఈరోజు లోకంలో ఉన్నవారు ఎలాగంటే, దేవుడు అరటి పండును తీసుకొచ్చి చేతిలో పెడితే అరటి పండుని ఎలాగ తీసి తినాలో తెలియక డైరెక్ట్గా తినేస్తున్నారండి. అలా తినగలరా? ఎవరైనా తినరు కదా. అరటి పండు తినడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఏంటి? తొక్క తీసేసి నీట్గా తినాలి. కానీ లోకంలో తొక్క తీయట్లేదు, డైరెక్ట్గా తినేస్తున్నారు. ఏమైనంటే అలాగే తింటేనే టేస్ట్ అంటున్నారు. అలాగే బైబిల్లో రాయబడిన సంగతులను కూడా అరటి పండును తినేసినట్టుగానే కల్లి బిల్లి చేసేసి కలిపి చెరిపేస్తున్నారు. వాక్యాలని కలిపి చెరిపేస్తున్నారు. కనుక అలా కాదు. ఒక అరటి పండును నువ్వు ఎలాగైతే ప్రొసీజర్ ప్రకారంగా తింటావో, సత్యవాక్యాన్ని కూడా ప్రొసీజర్ ఉంది, క్రమ పద్ధతి ఉంది. ఆ క్రమ పద్ధతిలోనే నువ్వు విడగొట్టి సమాజంలో ఉన్నవారికి తెలియజేయాలంటే సత్యవాక్యాన్ని పరిశీలించాలి మనము. మరి పరిశీలిస్తున్నారా? లేదు. గనుక ఈరోజు మనం ఈ పాఠాన్ని పరిశీలిద్దాం ప్రియులారా. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించువానిగా అన్నాడు పరలోకపు తండ్రి. సత్యవాక్యాన్ని ఎలా సరిగా ఉపదేశించాలి ఆలోచించండి. ఏంటి? ఇజ్రాయేలీల కొరక యేసుక్రీస్తు వారు వచ్చింది, లేదా అందరి కొరక? ఆలోచిద్దాం ప్రియులారా. ఈ వాక్యాన్ని విభజిద్దాం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం ప్రియులారా. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడిన గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎదుట తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలముందు ఆయన ప్రత్యక్షపరచబడెను అంటున్నాడు ప్రియులారా. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి రక్తము చేత ప్రతి మనిషిని ఆయన రక్షించడానికి వచ్చాడు అని అర్థమవుతుంది. కానీ ఈ వచనాన్ని మనం వారికి చెప్పాము అనుకోండి ప్రియులారా, ఆ వచనాన్ని ఎవరికి రాశాడు అక్కడ పేతురు గారు? ఇజ్రాయేలీలలో చెదిరియున్న యాత్రికులకు అని ప్రారంభించి రాశాడు కదా. ప్రారంభం 1వ అధ్యాయం 1వ వచనంలో. గనుక ఇజ్రాయేలీల కోసము పేతురు గారు రాశారే తప్పించి సమస్త జనుల కోసం కాదు ఆయన రాసింది, సమస్త ప్రజల కోసం కాదు ఆయన మాట్లాడింది.
ఇశ్రాయేలీయులను పరలోకానికి నడిపించడానికే యేసు వచ్చాడని వారు చెప్పొచ్చు ప్రియులారా, ఈ మాటను కూడా వక్రీకరించి. కానీ యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని రక్షించడానికి, ప్రతి మనిషిని పాపము నుంచి విడిపించడానికి, జగత్తు పునాది వెయ్యబడక మునిపే ప్రతి మనిషిని ఏర్పరచుకున్నానని మాట్లాడుతున్నాడు. చూస్తారా? ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం ప్రియులారా. ఎఫ్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం 6వ వచనం చూడండి. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు? అట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను క్రీస్తులు ఏర్పరచుకొనెను. ఏం చేశాడంట ప్రియులారు ఇక్కడ మనలను పరలోకపు తండ్రి? జగత్తు పునాది వేయబడక మునిపే ప్రతి మనిషి తనకు కుమారులుగా కావాలని. ప్రతి మనిషి అంటే ఇజ్రాయేలీయుడు ఒక్కడే కాదు, ఇజ్రాయేలీలలో యూదులైన వారు మాత్రమే కాదు ఆయనకు కావలసినది, ప్రతి ఒక్కరు అన్నాడండి. అదేంటండి ప్రతి ఒక్కరి కోసం అంటున్నాడంటే? ఇక్కడ ఇజ్రాయేలీల కోసం ఏమైనా పౌలు గారు మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా ప్రియులారా? ఒకసారి 3వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ హేతు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన నేను ప్రార్థించుచున్నాను అంటున్నాడు. అంటే ఈ పత్రిక రాస్తున్నదే అన్యజనులకు పౌలు గారు రాస్తున్నారు. అక్కడ ఒకవేళ పేతురు గారు మాట్లాడినది యాత్రికులలో చెదిరి ఉన్న ఇజ్రాయేలీలకైతే, యూదులకైతే అని ఒకవేళ వారు చెప్పొచ్చు. కానీ ఇక్కడ మాత్రం ప్రియులరా అన్యజనులకు, అందుకే జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మనలను ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకొనెను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, యూదుల కొరక, అందరి కొరక? ఆలోచించండి. అందరినీ రక్షించడానికి వచ్చారండి యేసుక్రీస్తు వారు. అందరినీ రక్షించడానికి, ప్రతి మనిషిని వారి యొక్క పాపాలలో నుంచి, వారి యొక్క తప్పులలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ సమాజానికి రావడం జరిగింది ప్రియులారా. కానీ వాక్యాన్ని ఎరుగరు, వాక్యాన్ని గ్రహించక లోకంలో ఉన్న వారందరూ తప్పుడు మార్గాలలో వాక్యాలను బోధిస్తూ అనేకులను నరకానికి నడిపిస్తున్నారు ప్రియులారా. కారణం ఏంటంటే దేవుని యొక్క మనసు అర్థం కాలేదు, దేవుని వాక్యం అర్థం కాలేదు, పరిశీలించలేదు. వారేం చేశారంటే వక్రీకరించారు ప్రియులారా. కానీ యేసుక్రీస్తు వారు వచ్చింది ప్రతి మనిషిని వారి యొక్క పాపాలలో నుంచి విడిపించి దేవునికి కుమారులుగా మార్చడానికి. ఈ లోకానికి పరలోకపు తండ్రి పుట్టించాడు ఆయనను. మరి పుట్టిన ప్రతి మనిషి దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని ఎప్పుడు తెలియజేశాడో తెలుసా? ప్రతి మనిషి కొరకు ఒక మనిషి పుడతాడని, ఆ మనిషి ద్వారా ప్రతి మనిషి యొక్క వంశాలు, ప్రతి వంశము ఆశీర్వదింపబడుతుందని అబ్రహాము గారి ద్వారా తెలియజేశాడు ప్రియులారా. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయం 3వ వచనం ప్రియులారా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా. ఇక్కడ ఏం చెబుతున్నాడు ప్రియులారా? ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాట భూమి యొక్క వంశములన్నీ నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాము గారితో తెలియజేశాడు. అబ్రహాము గారితో ప్రతి వంశాన్ని ఆశీర్వదిస్తానని తెలియజేశాడంటే ప్రతి వంశములో ఉన్నవారిని ఆశీర్వదించడానికి జన్మించిన వ్యక్తి ఎవరు ప్రియులరా? మోషే గారా? మోషే గారు జన్మించింది ఇజ్రాయేలీలను ఐగుప్తు బానిసరికము నుంచి విడిపించడానికే. దావీదు గారా?
దావీదు గారు ఇజ్రాయేలీలను రాజుగా ఉండి పరిపాలించడానికే. మరి ఎవరు జన్మించారు? ఎవరు అందరినీ, ప్రతి మనిషి యొక్క వంశాన్ని అబ్రహాము ద్వారా ఆశీర్వదిస్తానని చెప్పాడంటే అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడినది ఎవరో తెలుసా? నేడున్న ప్రతి ఒక్కరు ప్రియులారా, ప్రతి మనిషి అబ్రహాము ద్వారా ఆశీర్వదింపబడ్డాడు. ప్రతి మనిషిని ఆశీర్వదించాడండి పరలోకపు తండ్రి. అబ్రహాము ద్వారా ప్రతి మనిషిని ఎలా ఆశీర్వదించాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఏంటి? యేసుక్రీస్తు వంశావళి, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అంటే అబ్రహాము గర్భములో నుంచి యేసుక్రీస్తు వారు పుడతారని, పుట్టిన ఆయన ద్వారా సమస్త వంశములలో ఉన్న అన్యజనులు కానివ్వండి, లేదా గ్రీసు దేశస్థులు కానివ్వండి, యూదులు కానివ్వండి, ఇజ్రాయేలీలు కానివ్వండి, భారతదేశంలో ఉన్న భారతీయులు కానివ్వండి, రష్యన్స్ కానీ, ఇటాలియన్స్ కానీ, ఆస్ట్రేలియన్స్ కానీ, అమెరికన్స్ కానీ, ప్రతి వంశము యేసుక్రీస్తు వారి ద్వారా ఆశీర్వాదము పొందింది. అందుకే జగత్తు పునాది వేయబడక మునిపి ఆయన ప్రేమ చేత మనలను క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆ క్రీస్తు అబ్రహాము వంశములో జన్మించి ప్రతి మనిషిని రక్షించాడు ప్రియులరా, ప్రతి మనిషిని రక్షించాడు. అందుకే యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనంలో మాట్లాడుతూ చెబుతున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించినట్లును, ఇశ్రాయేలీలలో తప్పింపబడిన వారిని రప్పించినట్లును, నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయము. భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై, భూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఏంటంట ప్రియులారా? అన్యజనులకు వెలుగై ఉండుటకు నిన్ను అబ్రహాము వంశములో ఒక స్తంభముగా పుట్టించాను, ఒక శకపురుషునిగా చేశాను. ఎందుకు? శకపురుషుని ద్వారా ప్రతి వంశము ఆశీర్వదింపబడాలి. శకపురుషుని ద్వారా ప్రతి ఒక్క వంశము ఆశీర్వదింపబడి ఆశీర్వాదము పొంది ప్రతి మనిషి పరలోకానికి చేర్చబడాలంటే అందరి కొరకు క్రీస్తు వారిని పంపించి ఆశీర్వదించానంటున్నాడు. చూడండి, అన్యజనులకు వెలుగై ఉండనట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇజ్రాయేలు విమోచకుడు పరిశుద్ధ దేవుడు నగు యెహోవా మనుషుల చేత నిరేకరింపబడడు అంటున్నాడు. చూడండి ప్రియులారా, అంటే అన్యజనులైన వారికి వెలుగివ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు ప్రియులారా. అన్యజనులైన వారు చీకటిలో ఉండిపోయారు. అందుకే యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు అపోస్తలుల దగ్గర చీకటిలోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న ప్రజలకు అరుణోదయము కలిగెను అంటాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది చీకటిలో ఉన్న వారికి, అనగా అన్యజనులు చీకటిలో కూరుకుపోయి నరకానికి అనేకులు జారిపోతున్నారు గనక నరకం నుంచి విడిపించడానికి, ఈ లోకంలో తప్పు చేస్తున్న మనిషిని రక్షించడానికి యేసుక్రీస్తు వారనేది జన్మించడం జరిగింది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు ఏం మాట్లాడుతుందో దేవదూత చూడండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రియులారా, అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను అంటున్నాడు. అంటే ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు సువర్తమానము. ఎవరది? దావీదు వంశములో ఒక రాజు పుట్టాడు, అతనే యేసుక్రీస్తు వారు. అతను ఎందుకు పుట్టాడంటే ప్రజలందరినీ కాపాడడానికి పుట్టాడు ప్రియులారా. ప్రజలందరినీ వారి పాపాలలో నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వారు జన్మించారని పరలోకపు తండ్రి తెలియజేస్తున్నాడు. ఎవరితో? ఆనాడు గొర్రెలు కాస్తున్న గొర్రెలు కాపరిలతో చెబుతుంది దేవదూత యేసుక్రీస్తును గూర్చిన వార్తను.
అంటే అన్యజనులకు వెలుగు ఇవ్వడానికి, ప్రజలందరినీ వెలుగులోనికి నడిపించడానికి ఒక వ్యక్తి పుట్టాడు, అతనే యేసుక్రీస్తు వారు. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, యేసుక్రీస్తు వారు పుట్టింది, లేకపోతే యేసుక్రీస్తు వారు పరలోకంలో నుంచి ఈ లోకానికి ప్రవేశించింది ఇజ్రాయేలీల కొరక, అన్యుల కొరకటి? ప్రజలందరి కొరకు. ప్రజలందరి కొరకు వచ్చాడండి ప్రియులారా. ప్రవక్త మాట్లాడుతూ కూడా అదే మాట చెప్తున్నాడు చూడండి. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 29వ వచనం 32వ వచనం ప్రియులారా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 29 నుంచి 32వ వచనం వరకు. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట స్థిరపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని అంటున్నాడు. చూడండి ప్రియులరా, ఏం చెబుతున్నాడండి ఇక్కడ? నేను కనులారా చూచి తిని అంటే అన్యజనులకు నిన్ను బయలుపరుచుటకు వెలుగుగా వచ్చాడు యేసుక్రీస్తు. నీ కుమారుడైన యేసుక్రీస్తు నిన్ను బయలుపరచడానికి ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు గనుక సుమయోనునైన నేను, ప్రవక్తనైన నేను, మరి నీ రక్షణను నాకు కనపరిచావు గనుక ఇప్పుడు నేను చనిపోయినా కూడా పర్వాలేదని అంటున్నాడంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎవరి కోసం ప్రియులారా? ఇజ్రాయేలీల కోసం మాత్రమే కాదు. ఒకవేళ ఇజ్రాయేలీల కోసము మాత్రమే యేసుక్రీస్తు వారు వచ్చారంటే, ఒకనాడు ఇజ్రాయేలీలు మరి అన్యులకు దాసులైనప్పుడు కానివ్వండి, అమ్మోనీలకు దాసులైనప్పుడు కానివ్వండి, ఫిలిస్తీన్లకు దాసులైనప్పుడు కానివ్వండి, పెరిజ్జీలకు దాసులైనప్పుడు కానివ్వండి, ఐగుప్తు దేశంలో నుంచి కానాను దేశానికి వచ్చిన తర్వాత వీరు మరి ఈ వంశపు వారికి దాసులైనప్పుడు వారిని విడిపించడానికి న్యాయాధిపతులను పుట్టించాడు. ఒక సంసోను పుట్టాడు, మరి యోప్తా పుట్టాడు, గిద్యోను పుట్టాడు. మరి సంసోను లాంటి నాయకులను పుట్టించి న్యాయాధిపతులను పుట్టించాడు. కానీ తర్వాత ఇజ్రాయేలీలకు రాజులను ఏర్పరిచాడే కానీ సమస్త జనులను ఆశీర్వదింపబడాలంటే యేసుక్రీస్తు వారు పుట్టాలి. ఇజ్రాయేలీల కొరకైతే ఏదో ఒక న్యాయాధిపతి పుట్టేవాడు, కానీ ప్రజలందరినీ రక్షించడానికే పరలోకములో నుంచి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది ప్రియులరా. కానీ ఈ విషయము ఎరుగక లోకంలో ఉన్న వారందరూ యేసుక్రీస్తు వారు వచ్చింది, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ప్రవేశించింది ఇజ్రాయేలీల కొరకు, ఇజ్రాయేలీలను రక్షించడానికి మాత్రమే అని చెబుతున్నారు ప్రియులరా. వారు అంటున్న మాట తప్పు ప్రియులరా, తప్పు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ప్రతి మనిషిని పరలోకానికి నడిపించడానికి వచ్చాడు. గుర్తుంచుకోండి, యేసుక్రీస్తు వారు ప్రతి మనిషిని పరలోకానికి నడిపించడానికి ఈ లోకానికి వచ్చాడని గుర్తుంచుకోండి ప్రియులరా. కానీ లోకంలో ఉన్నవారు బైబిల్ని అపార్థము చేసుకొని వక్రీకరించడానికి కారణం ఏంటంటే క్రీస్తు గొప్పతనం, మరి క్రీస్తు ఘనత, క్రీస్తు యొక్క కీర్తి అణువణువున ఎదుగుతూ ప్రజ్వలింపబోతుంటే ఓర్చుకోలేక క్రీస్తును తొక్కాలని ఆలోచన చేస్తున్నారు. కానీ ప్రియులారా, ఒక స్ప్రింగ్ మీద కూర్చున్నావు అనుకో, ఆ స్ప్రింగ్ని ఎంత క్రిందికి నొక్కుతారో అంత పైకి లేస్తుంది. అది వాస్తవం కదా. క్రీస్తు కూడా అలాంటి వాడే. నువ్వు ఎంత యేసుని తొక్కాలనుకుంటావో యేసుక్రీస్తు వారు అంత పైకి అలా లేచిపోతూ ఉంటారు. కనుక యేసుక్రీస్తు వారు వచ్చింది సమస్త జనులను వెలుగులో నడిపించడానికి. అందుకే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయం 27వ వచనంలో మాట్లాడుతూ అంటాడు ప్రియులారా, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అన్నాడు. అంటే సమస్త జనులను యేసుక్రీస్తు వారు పిలిచారే తప్పించి ఇశ్రాయేలీయులారా మీరు నా దగ్గరకు వచ్చి నా కాడి మోసుకోండి అని చెప్పలేదు యేసుక్రీస్తు వారు. అక్కడ ఇశ్రాయేలీయులారా మీకు మాత్రమే రక్షణ ఇవ్వడానికి నేను పుట్టానని మాట్లాడట్లేదు. అక్కడ సమస్త జనులారా, ఒక హెబ్రీలు కానీ, పెరిజ్జీలు కానీ, ఫిలిప్పీలు కానీ, కానానీయులు కానీ, హిత్తీలు కానీ, హెబ్రీలు కానీ,
మరి గ్రీసు దేశస్తులు కానీ, ఇటాలియన్స్ కానీ, రోమన్స్ కానీ, ఎవరైనా కానీ, భూమి మీద పుట్టిన ప్రతి మనిషి, సమస్త జనులైన వారు రక్షణ పొందాలంటే, రక్షింపబడాలంటే నా యొద్దకు రావాలని చెబుతున్నాడు యేసుక్రీస్తు వారు. మరి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఎందరూ వస్తున్నారు ఆలోచించండి ప్రియులారా. ఈ లోకంలో పుట్టిన వారిలో కొందరు కూడా రావట్లేదండి. కొందరు కూడా రావట్లేదు. ఎందరు వస్తున్నారంటే కొందరు కూడా రావట్లేదు ప్రియులారా. మరి కొందరు కూడా రాకపోయినా కానీ యేసుక్రీస్తు వారు సమస్త జనుల కోసం ఎందుకు వచ్చాడండి ఆలోచించండి ప్రియులారా. సమస్త జనులను వారిని పాపాలలో నుంచి విడిపించడానికి ఎందుకు వచ్చాడో తెలుసా? ఈ లోకంలో పుట్టిన ప్రతి మనిషి పాపేనండి. మరి రోమిలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతూ పౌలు గారు తెలియజేస్తారు ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని చెబుతూ అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్నాడు. అంటే ఈ భూమి మీద పుట్టుకొస్తున్న ప్రతి మనిషి యేసుక్రీస్తును మినహాయించి ప్రతి ఒక్కరు పాపిలే. మరి ఈ పాపములో ఉన్న వారిని విడిపించాలంటే అమూల్యమైన రక్తము అన్నాడు పేతురు పత్రికలో, నిష్కళంకమైన రక్తము అన్నాడు. అలాంటి రక్తము చేత నిన్ను కడగడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు ప్రియులారా. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ప్రియులారా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునై ఉన్నది. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది పాపులను రక్షించడానికి. ఇజ్రాయేలీలు ఒకటేనా పాపులు? ఏంటి అన్యజనులు ఏమైనా పరిశుద్ధంగా బ్రతుకుతున్నారా? అన్యజనులలో రేపులు కానీ, అన్యజనులలో మరి మర్డర్లు కానీ, అన్యజనులలో దొంగతనాలు కానీ, అన్యజనులలో అబద్ధాలు కానీ లేవా? వాళ్ళలో కూడా ఉన్నాయి గనక ప్రతి మనిషి పాపే. ఆ పాపులైన వారిని విడిపించాలంటే, వారి పాపము నుంచి రక్షించాలంటే యేసుక్రీస్తు వారి రక్తమే తప్పించి ఎవరు రక్షించలేరు. అందుకే అబ్రహాముతోనే చెప్పాడు ఏంటి, నీ వంశము ద్వారా సమస్త వంశములు ఆశీర్వదింపబడును. ఆ సమస్త వంశాలలో ఉన్న ప్రతి మనిషిని ఆశీర్వదించేది యేసుక్రీస్తు వారే అని చెప్పారండి. మరి యేసుక్రీస్తు వారే ప్రతి మనిషిని రక్షించడానికి ఈ లోకంలోనికి వస్తే ప్రియులరా, మరి మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనంలో ఆ మాట ఎందుకు మాట్లాడారు యేసుక్రీస్తు వారి శిష్యులతో? ఒకసారి ఆ మాటను చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం ప్రియులరా, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చూడండి ఏం మాట్లాడుతున్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి, మరియు సమరయుల ఏ పట్టణములోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇజ్రాయేలు వంశములో నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. వెళ్ళి ఏం చేయాలంటే, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. ఏం చేయమంటున్నాడు ప్రియులారు ఇక్కడ? ఇజ్రాయేలీల దగ్గరకే వెళ్ళండి అని చెప్పాడు. ఏంటి, ఇజ్రాయేలీల దగ్గరకే ఆనాడు అపోస్తలులను యేసుక్రీస్తు వారు ఎందుకు పంపించారంటే, అన్యజనులైన వారికి మోషే గారి యొక్క గురించి తెలుసా? మోషే గారు యేసుక్రీస్తు వారి కోసం ప్రవచించిన ప్రవచనం, నా వంటి ఒక ప్రవక్త మీ సహోదరులలో పుట్టిస్తానని మోషే గారు చెప్పారు కదని అన్యజనుల దగ్గరికి వెళ్ళి చెప్పారనుకోండి, మోషే ఎవడ్రా అంటారు అన్యజనులు. ఎందుకంటే మోషే గారి కోసం తెలీదు అన్యజనులకి, ఒక దావీదు కోసం తెలియదు అన్యజనులకి, ప్రవక్తల ప్రవచించిన మాటలు అన్యజనులకు తెలియదు. కానీ ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉంది? మరి దేవుని గురించిన మాటలు తెలియజేయడానికి ఆనాడు ధర్మోపదేశకులు కూడా, శాస్త్రులు పరిశీలైన వారు కూడా క్రీస్తు పుడతాడని విశ్వసించి నమ్ముతున్నారు గనక క్రీస్తు పుట్టాడు, అతనే మెస్సయ్యగా నేడు సమాజంలో ఉన్నాడు, అతనే యేసుక్రీస్తు వారని వారికి తెలుసు గనక వారికే తెలియజేశాడు ప్రియులరా.
కానీ యేసుక్రీస్తు వారు ఒక సమరయ స్త్రీకి వాక్యాన్ని ప్రకటించి, సమరయ స్త్రీ అతనిని ఊరిలోనికి తీసుకువెళ్తే 2 రోజులు వాక్యాన్ని ఆ ఒక్క సమరయ ప్రాంతంలో ప్రకటించినట్టుగా మనకు యోహాను రాసిన సువార్తలో తెలుసు కదా. గనుక ఇజ్రాయేలీల దగ్గరకే ఎందుకు వెళ్ళమన్నాడంటే ఒక మాటను కూడా చూసుకుందాం ప్రియులారా. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం ప్రియులారా. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపబడనని చెప్పాను. అంటే మొదట ఎవరి దగ్గరకు వచ్చాడంటే యేసుక్రీస్తు వారు ఇజ్రాయేలీలను రక్షించడానికే వచ్చాడు. అలాగని అన్యజనులను ఏదో వదిలేశాడని కాదు, అన్యజనులకు కూడా వాక్యం చెప్పాడు ప్రియులరా. అన్యజనులైన వారికి కూడా దేవుని గురించిన సంగతులు, దేవుని గురించిన మాటలు ప్రకటించారు యేసుక్రీస్తు వారు. ఒక సమరయ స్త్రీ దగ్గర తెలుసు కదా, తండ్రిని ఎలా ఆరాధించాలని చెబితే ఇలా ఆరాధించాలని సమరయ స్త్రీకి యేసుక్రీస్తు వారు తనే మెస్సయ్య అని కనపరుచుకొని తెలియజేశాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చింది ఎందుకు, ఎవరి కోసం? ఇప్పుడు అందరినీ వారి యొక్క దుష్టత్వం నుంచి మళ్లించాలని వచ్చాడు. మొదట అయితే ఇజ్రాయేలీలను రక్షించడానికి పుట్టాడు. ఇజ్రాయేలీలు ఒకటే కాదు, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలు నాకున్నాయి అన్నాడు. అంటే ఇజ్రాయేలీలు ఒక దొడ్డి అయితే అన్యజనులు ఇంకొక దొడ్డి, కనుక ఈ 2 దొడ్డెలను ఒక దొడ్డిగా చేయడానికి నేను ఈ లోకానికి వచ్చాను అని అన్నారు ప్రియులారా. తర్వాత ఇంకొక మాటను చూద్దాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం ప్రియులారా. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 24వ వచనం. ఆయన ఇజ్రాయేలు ఇంటి వారైనా నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నాకు సహాయము చెయ్యమని అడిగాను ప్రియులారా. ఇక్కడ సందర్భం ప్రియులారా, మరి యేసుక్రీస్తు వారు తూరు సీదోనుల ప్రాంతానికి వెళ్ళినప్పుడు ప్రియులారా, ఒక అన్యజనురాలు మరి తన కుమార్తె రోగముతో బాధపడుతున్నప్పుడు ఆ కుమార్తెను రక్షించడానికి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ప్రాధేయపడి బాధపడినప్పుడు యేసుక్రీస్తు వారు అన్నది, నేను వచ్చింది ఇజ్రాయేలీల కొరకు, అన్యజనుల కొరకు కాదు అని అన్నాడు. నేను ఇజ్రాయేలీలను రక్షించడానికి వచ్చాను, అన్యజనుల కొరకు కాదు అని అంటే ఆ స్త్రీ అంటుంది, మొదట పిల్లలే చూసుకోవచ్చు, కానీ పిల్లల తర్వాత మేము ఆ పిల్లల దగ్గర నుంచి పడే రొట్టె ముక్కలను తిని ఆహారము తీర్చుకోవచ్చు కదా అని అంటుంది. చూడండి ప్రియులరా, సహాయం చేయమని అడిగాను. అందుకైన పిల్లలు రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడి రొట్టె ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, చూడండి ఏమంటున్నాడు అప్పుడే, అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటున్నాడు. ఎవరిని? ఒక అన్యజనురాలినండి. ఒక అన్యజనురాలిని చూసి యేసుక్రీస్తు వారు ముందు నేను నీకు సహాయము చెయ్యను అన్నా, కానీ అన్యజనురాలు యేసుక్రీస్తును విశ్వసించి నమ్మి ఇజ్రాయేలీలలో ఎవరిలో చూడని విశ్వాసం ఆ స్త్రీలో చూశాడు యేసుక్రీస్తు వారు. అమ్మా అన్నాడు. అందుకే ఆమెను చూసి అమ్మా అని ఆమెను రక్షించాడండి. కనుక యేసుక్రీస్తు వారు వచ్చింది, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుట్టింది ఎవరి కోసం? అన్యజనుల కోసము పుట్టాడు, ఇజ్రాయేలీల కోసము పుట్టాడు. గనక ఇద్దరినీ రక్షించడానికి పుట్టాడు. ఇక్కడ సందర్భంలో ఆ స్త్రీ యొక్క విశ్వాసము యేసుక్రీస్తుకు తెలుసు ప్రియులారా. ఫిలిప్పి సందర్భంలో మనకు తెలుసు కదా, యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో తెలుసు. రొట్టెల గురించిన సందర్భంలో మీరే వీరికి రొట్టెలు పెట్టండి అంటే ఫిలిప్ అంటాడు, అప్పుడు వీరికి రొట్టెలు ఎక్కడి నుంచో కొని తెచ్చినా కూడా సరిపోవు కదంటే, యేసుక్రీస్తు ఆంతర్యము ఎరిగినవాడు గనక ఫిలిప్పుతో ఏమి చెబుతాడో తెలిసి కూడా ఏ సమాధానం చెబుతాడో తెలుసుకోవాలని అడుగుతాడు. అలాగే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఈమె యొక్క ఆంతర్యము ఎరిగిన వాడే. ఆంతర్యము ఎరిగిన ఈయన ఆ స్త్రీ యొక్క విశ్వాసము, ఆ స్త్రీ యొక్క క్రీస్తు మీద పెట్టుకున్న నమ్మకము సమాజంలో ఉన్న ప్రతి మనిషికి అర్థం కావాలని ఆమెను ఆయన పరీక్షించాడు ప్రియులారా.
ఆ పరీక్షలో ఆ స్త్రీ నిలబడి విజయం సాధించి తన కుమార్తెను స్వస్థపరుచుకొని క్రీస్తును దేవుని కుమారుడని నమ్మింది. అలా క్రీస్తు పరీక్షించడానికి నేను ఇశ్రాయేలీయుల యొద్దకే వచ్చానని చెప్పాడే కానీ అన్యజనులను విడిచిపెట్టానని కాదు ప్రియులారా అక్కడ అర్థం. యేసుక్రీస్తు వారు వచ్చింది ప్రియులారా ప్రతి మనిషిని రక్షించడానికి వచ్చాడు. అందుకే పేతురు గారు కూడా ఒకప్పుడు ఇశ్రాయేలీల కోసమే వచ్చారని అనుకున్నాడు. కానీ పేతురు గారి చేత అపోస్తలుల కార్యముల 10:34 చూడండి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వారిని ఆయన అంగీకరించును అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రతి మనిషిని ఆయన నీతిగా బ్రతికే వారిని దేవుడు తన కుమారులనగా స్వీకరించాలని యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో బలి చేసి ప్రతి మనిషిని తన కుమారుడిగా మార్చుకున్నాడు. అందుకే దేవుడు పక్షపాతి కాడు ప్రియులారా. యేసుక్రీస్తు వారిని ఈ లోకంలో ప్రవేశింపజేసింది అన్యజనులను, క్రైస్తవులను, ముస్లింలను ఎవరు అన్నది అనవసరం ప్రియులారా. ఇజ్రాయేలీలైనా, అన్యజనులైనా, క్రైస్తవులైనా ఎవరైనా కానీ ఈరోజు క్రీస్తును విశ్వసించాలి. నిజమైన దేవుడని విశ్వసించిన వాడవైతేనే నువ్వు రక్షణ పొందుతావు. యేసుక్రీస్తు వారు వచ్చింది ప్రతి మనిషికి. తెలుగు రాసిన పత్రిక 3:26 ప్రియులారా చూడండి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని, స్వతంత్రుడని లేదు, పురుషుడని, స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులై ఉండి ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారు అంటున్నాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు వారు పరలోకపు తండ్రి పక్షపాతి కాడు గనక యేసుక్రీస్తు వారి ద్వారా సమస్త వంశాన్ని ఆశీర్వదించి యూదుడని లేదు, క్రీస్తు దేశస్థుడని లేదు, ఇశ్రాయేలీయుడని లేదు, దాసుడని లేదు, స్వతంత్రుడని లేదు. ప్రతి వ్యక్తిని యేసుక్రీస్తు ద్వారా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి ఆశీర్వదించాడు గనక యేసుక్రీస్తు వారు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, అన్యుల కొరక అంటే ప్రతి మనిషిని వారి పాపములలో నుంచి విడిపించి పరలోకానికి చేర్చడానికి వచ్చారు. కానీ అన్యజనుల దగ్గరికి వాక్యము మొదట రాలేదు ప్రియులారు. ముందు ఇజ్రాయేలీలే, ఎందుకంటే ఇజ్రాయేలీలను ఏర్పరచుకున్నాడు కనుక. అలాగని అన్యజనులను వదిలేశాడని కాదు. యేసుక్రీస్తు వారు బలి అయ్యిందే ప్రతి మనిషిని పాపములో నుంచి విడిపించడానికి, ప్రతి మనిషిని పరిశుద్ధునిగా, నిర్దోషినిగా మార్చి పరలోకపు తండ్రి ఎదుట నిలబెట్టాలని ఆయన బలి అయ్యాడు కనుక యేసుక్రీస్తు వారు వచ్చింది ఇజ్రాయేలీల కొరక, అన్యుల కొరక అంటే ప్రతి వ్యక్తి కొరకు యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మను ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా అన్నైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది మమ్మల్ని అందరిని రక్షించడానికి వచ్చారని. కానీ ఈ లోకంలో ఉన్నవారు వాక్యాన్ని అపార్థం చేసి క్రైస్తవ్యాన్ని భ్రమలో ముంచి నరకానికి చేర్చుచుండగా మాకు నిజమైన వాక్యాన్ని తెలియజేసి మీ జ్ఞానపు సముద్రంలో మమ్మల్ని పెంచుతున్నందుకు మీకు వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని మేము విడిచిపెట్టక దాని ప్రకారంగా జీవిస్తూ ఎల్లప్పుడూ మీకు ఇష్టమైన పిల్లలముగా మారగలుగుట కృపను సహాయాన్ని దయచేయమని నీ కుమారుడు మా ప్రభు అయిన క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.